హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో వీడియోలో ఏంటంటే నేను మృణాల్ ఠాకూర్ ఇన్స్పైర్డ్ మేకప్ లుక్ని చూపిస్తాను. సో తిన ఏంటంటే సీతారామంలో సీత మనందరి ఫేవరెట్ క్యారెక్టర్ కదా. సో యాక్చువల్గా నేను తన ఇన్స్టాది ఫాలో అవుతున్నాను గైస్. అండ్ తను చాలా వరకు ఏంటంటే చాలా న్యూట్రల్గా పెడుతుంది మేకప్ అనేది. సో ఎవరైనా కానీ ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట ఆ టైప్ ఆఫ్ మేకప్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే నా స్కిన్ కేర్ అంతా ఫాలో అయిన తర్వాత నేను ఫౌండేషన్ మేబిలిన్ తీసుకున్నాను. దానిలో ఏంటంటే స్విస్ బ్యూటీ లిక్విడ్ హైలైటర్ ఉంటుంది కదా. సో అదేంటిని మిక్స్ చేసి ఫేస్ మీద డాట్స్ పెట్టి హ్యాండ్స్తోనే నేను బ్లెండ్ చేస్తున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే మంచి న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది. అండ్ మృణాల్ది ఎక్కడ చూసినా కానీ స్కిన్ గ్లోయి స్కిన్ పెడుతుంది తను. సో అందుకని చెప్పి నేను లిక్విడ్ హైలైటర్ని మిక్స్ చేశాను అనమాట. సో తర్వాత ఏంటంటే నాకు డార్క్ సర్కిల్స్ అవి ఉంటాయి కాబట్టి నేను ఇది ఇన్సైట్ కన్సీలర్ని అప్లై చేస్తున్నాను అనమాట. ఎక్కడెక్కడైతే నాకు మచ్చలు అండ్ డార్క్ సర్కిల్స్ ఇవన్నీ ఉన్నాయో సో ఆ ప్లేసెస్లో అప్లై చేసి ఫింగర్స్తోనే నేను బ్లెండ్ చేసేస్తున్నాను. మీకు ఒకవేళ డార్క్ స్పాట్స్ ఇవేమి లేకుండా స్కిన్ ఫ్లాలెస్ ఉంటే ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు మీరు. తర్వాత ఏంటంటే నేను ఇది బ్లూ హెవెన్ది సెట్టింగ్ పౌడర్ తీసుకుని ఫేస్ మొత్తం సెట్ చేస్తున్నాను. మీకు కనుక డ్రై స్కిన్ ఉంటే జస్ట్ అండర్ ఐస్ దగ్గర మూతి చుట్టూరా సెట్ చేస్తే సరిపోతుంది. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి ఫేస్ మొత్తం నేను సెట్ చేస్తున్నాను గైస్. సో ఇలా చేయడం వల్ల నాకు తెలుసు ముందు అప్లై చేసిన హైలైటర్ గ్లో పోతుంది అని, కానీ మన స్కిన్లో ఆయిల్స్ అవి రాకుండా ఉండాలి అని చెప్పి నేను అప్లై చేస్తున్నాను అనమాట. సో తర్వాత ఏంటంటే నేను ఇది నికాకేది మ్యాట్ కన్సీలర్ది కన్సీలర్ కాంటోర్ది తీసుకుని నేను ఇక్కడ చూపించినట్టు అప్లై చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మన బుగ్గలు తగ్గినట్టుగా అనిపిస్తాయి అనమాట. చూసారు కదా నా బుగ్గలు చాలా వరకు నేను రివర్స్ సీలో అప్లై చేశాను నా బుగ్గల దగ్గర, చీక్ బోన్స్ దగ్గర. అండ్ తర్వాత ఏంటంటే నా ఫోర్ హెడ్ దగ్గర కూడా అప్లై చేస్తున్నాను. నాది పెద్ద ఫోర్ హెడ్ అండ్ ముక్కు దగ్గర కూడా నా పెద్ద ముక్కు కాబట్టి మీరు కావాలంటే ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. కాకపోతే మృణాల్ది ఎక్కడ చూసినా కానీ తన ఫేస్ ఏంటంటే మంచి బ్రాంజ్డ్ ఫేస్ లాగా కనపడుతుంది. నార్మల్ తను మేకప్ లుక్ చాలా వరకు అలా ఫాలో అవుతుంది. సో అందుకని చెప్పి నేను కూడా అప్లై చేస్తున్నాను. అండ్ తర్వాత ఏంటంటే ఇది బ్లూ హెవెన్ది షిమ్మర్ మ్యాట్ బ్లష్ని అప్లై చేస్తున్నాను గైస్. ఇది కోరల్ షేడ్, సో మంచి న్యాచురల్గా ఉంటుంది స్కిన్ మీద అండ్ మంచి ఫ్లష్ని ఇస్తుంది చీక్స్కి కూడా. సో తర్వాత ఏంటంటే నేను అది నా షేడ్ కన్నా ఒక 2 షేడ్స్ డార్కర్ మ్యాట్ బ్రౌన్ షేడ్ని తీసుకుని నేను ఒక పెద్ద ప్లఫీ బ్రష్తో నా ఐలిడ్ మొత్తం అప్లై చేసి బ్లెండ్ చేస్తున్నాను గైస్. సో ఐ లిడ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే డార్క్ ఉంటుంది, పైకి వెళ్ళేసరికి ఏంటంటే లైట్గా అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మన న్యాచురల్ ఐజే అలా డెప్త్ ఉన్నట్టుగా అనిపిస్తాయి. తర్వాత ఏంటంటే నేను ఐటెక్స్ది ఐలైనర్ తీసుకుని జస్ట్ ఒక చిన్న లైన్లో అప్లై చేస్తున్నాను. మీరు మృణాల్ మన సీతని చూస్తే అంటే సినిమాలో కాదు, నార్మల్ బయట తను ఏంటంటే ఎక్కడ చూసినా చాలా సన్న ఐలైనర్ అప్లై చేస్తుంది, అసలు ఉందా లేదా అన్నట్టు. అందుకని చెప్పి నేను కూడా అలా అప్లై చేస్తున్నాను. తర్వాత ఏంటంటే డార్క్ చాక్లెట్ షేడ్ని తీసుకుని నేను కింద లోయర్ లాష్ లైన్ దగ్గర అప్లై చేస్తున్నాను అండ్ దెన్ మస్కారా అప్లై చేస్తున్నాను గైస్. సో ఇది ఐ మేకప్ లుక్ అనేది మనకి ఓవర్గా అనబడదు. అండ్ లిటరలీ చాలామంది ఇప్పుడు సెలబ్రిటీస్ ఇలాంటి ఆ మేకప్నే ఫాలో అవుతున్నారు. తర్వాత నేను ఏంటంటే ఇందాక పౌడర్ అప్లై చేశాను కాబట్టి నేను మళ్ళీ లిక్విడ్ హైలైటర్ని తీసుకుని మంచి హై పాయింట్స్ ఫేస్ మీద హై పాయింట్స్ దగ్గర అప్లై చేసుకుంటూ వెళ్తున్నాను. మీరు ఇందాక పౌడర్ అప్లై చేయకపోతే ఈ స్టెప్ని ఇక్కడ స్కిప్ చేయొచ్చు. కాకపోతే నాది ఆయిలీ స్కిన్ కాబట్టి జాగ్రత్తగా అప్లై చేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి గైస్, లేకపోతే మీరు మొత్తం స్కిప్ చేసినా పర్లేదు. ఎందుకంటే మన ఎలాగో ఆయిల్స్ తర్వాత వచ్చేస్తాయి కదా ఫేస్ మీద. సో దానివల్లే మన స్కిన్ మెరుస్తూ ఉంటుంది. బట్ లేదు అనుకుంటే మీరు ఇలా లిక్విడ్ హైలైటర్ లేకపోతే పౌడర్ హైలైటర్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇదే ఫైనల్ స్టెప్ అనమాట. ఐబ్రోస్ ఏంటంటే నేను ఆఫ్లైన్లో ఫిల్ చేశాను గైస్. మృణాల్వి ఎప్పుడు కూడా థిక్ ఐబ్రోస్ ఉంటాయి. సో అందుకని చెప్పి నేను కూడా థిక్గానే అప్లై చేశాను. ఫైనల్గా ఏంటంటే లిప్స్టిక్కి మ్యాక్ ట్విగ్ షేడ్ని అప్లై చేస్తున్నాను. అదేంటంటే నాకు న్యూడ్ షేడ్లో ఉంటుంది. సో అందుకని చెప్పి కొంచెం కలర్ రావాలి లిప్స్కి అని చెప్పి, ఎందుకంటే మన ఐ మేకప్ ఎలాగో ఇక్కడ కొంచెం న్యూట్రల్ ఉంది కదా. సో లిప్స్ కొంచెం పాప్ అవ్వాలని చెప్పి నేను ఇది ఎర్త్ రిథమ్ది లిప్ టింట్ అప్లై చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా ఇది గైస్ ఆ లుక్ అనేది చాలా బాగుంది. మీరు లిటరలీ డైలీ వేసుకెళ్ళచ్చు వర్క్ అయినా లేకపోతే ఏమైనా మీకు ఫంక్షన్స్ అవి ఉన్నా కానీ మీరు సింపుల్గా మేకప్ వేసుకోవాలి అనుకుంటే ఇది వేసుకోవచ్చు. ఫ్రెండ్స్తో ఏమైనా మూవీస్కి వెళ్తున్నా లేకపోతే చిన్న పార్టీస్కి లేకపోతే గుడికి వెళ్తున్నా కానీ మేకప్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. సో ఎస్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ మిమ్మల్ని నేను నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బై సన్షైన్స్.